ఓపెన్ చేస్తే కర్టెన్ కవర్ట్ ఓపెన్ అయిపోతుంది. కానీ కేసు ఓపెన్ కావాలంటే క్లూ దొరకాలి, కుట్రదారి ఎవరు తెలియాలి. అసలు ఈ కథ అంతా ఎవరు ఎలా మొదలుపెట్టారు అన్న సంగతి ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలియాలి. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఒక్క క్లూ దీని మా జీవితం దొరికితే ఎలాగైనా మొత్తం తేల్చాలి. వన్ క్లూ దొరికితే ఎవరు ఎవరు లెట్ మీ థింక్. సంఘటనలో ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒకప్పటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు శత్రువులుగా ఎందుకు మారారు? అలా మారడానికి ప్రేరేపించిన కారణాలేంటి? ఇద్దరు స్నేహితులు, అది ప్రాణ స్నేహితులు, ఎందుకు శత్రువులుగా మారుతారు? ఎప్పుడు శత్రువులుగా మారుతారు? డబ్బు కోసం కావచ్చు, కానీ డబ్బు విషయంలో స్నేహితులు ఎప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని మాత్రమే నేను విన్నా. సో కొంతవరకు డబ్బు కాదని అనుకుందాం. కానీ సంఘటనలో మూడో వ్యక్తి ఆనవాళ్ళు ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే అమ్మాయ మేబీ ఆడదాని కోసం రాజ్యాలే తగలడిపోయి ఇంకా ప్రాణ స్నేహితులు లెక్క. ఎస్, బిహైండ్ దిస్ సమ్వన్ ఎల్స్. ఎస్, ఖచ్చితంగా ఈ ఇద్దరు ప్రాణ స్నేహితుల వెనుక ఒక కుట్రదారి ఉంది. అది ఎవరో, ఏమిటో, ఎక్కడుందో, ఇప్పుడు ఏం చేస్తుందో ఖచ్చితంగా అంతు తేల్చాలి. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఎవరు? వాడికి వీడికి పెట్టిన ఆ థర్డ్ పర్సన్ ఎవరు? ఎస్, ఆ వ్యక్తి అయి ఉంటారు. ఆ వ్యక్తిని మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మేబీ ఆ వ్యక్తి వీళ్ళిద్దరి పతనానికి ప్రత్యక్ష కారణం కావచ్చు. ఎస్, తనే. నువ్వని తెలిసాక ఇంక నిన్నెవ్వడు కాపాడలేడు. నువ్వు దాగున్న నీ సాలగుణ్ణి ఛేదించి నీ దగ్గరికి వస్తున్నావు. ఇంక నిన్నెవ్వడు కాపాడలేడు. నా నుండి నీకిదే నా చెక్ మేట్.